కాక్రోచ్ జనతా పార్టీ మరొక ఉద్యమానికి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 5న శాంతియుత ప్రదర్శన చేస్తాం అని ప్రకటించింది. న్యూఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్తాము అది అన్నది. మరణించిన నీట్ బాధితుల కుటుంబాలు, పోలీసుల క్రూరత్వానికి గురైన బాధితులు దీనికి నాయకత్వం వహిస్తారు అని ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఓ పక్కన ఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు జరగబోతున్నటువంటి నేపథ్యం. మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, దుబాయ్ వంటి ఇతర విస్తరించిన సభ్య దేశాల నాయకులు హాజరవుతున్నటువంటి సందర్భంలో 10 రోజుల ముందు నుంచి సాధారణంగా ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్ అది. ముఖ్యంగా చైనా, రష్యా అధ్యక్షుల భద్రతకు సంబంధించి ఇది కీలకమైనటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో ఢిల్లీ పోలీసు, ఎస్పీజీ, సిఆర్పిఎఫ్, ఢిల్లీ స్పెషల్ జోన్ల సెల్లో కలిసి వారం 10 రోజుల నుంచి భద్రత ఏర్పాటు చేసుకునే దశలో వీళ్ళు పిలుపునిస్తున్నటువంటి ఉద్యమం. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒక రచ్చ, అరెస్ట్ చేయకపోతే మరొక రచ్చ. ఓవరాల్గా విదేశాలలో భారత్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి వీళ్ళ యాక్టివిటీ నడవబోతోందన్నమాట.